A7 News Andhra. All India Central Council of Trade Union, Mid-Day Meal Workers, Sanitation Workers, Night Watchman Workers Federation పెండింగ్ వేతన బకాయిలు చెల్లించాలని ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య ఆధ్వర్యంలో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ఆందోళన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హర్నాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కార్మికులకు చెల్లించవలసిన వేతనాలు తక్షణంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులపై భౌతిక దాడులు జరుగుతున్నాయని, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని, ఈ చర్యలు మానుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా నాయకులు దుర్గం పుల్లారావు మాట్లాడుతూ కార్మికులు ఐకమత్యంతో కలిసినట్లుగా పోరాటాలు చేసి తమ హక్కుల సాధన పోరాడాలని అన్నారు. బక్కయ్య మాట్లాడుతూ మహారాష్ట్రలో పూణే నగరంలో ఏఐసీసీటీయూ నేషనల్ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేయాలన్నారు. కార్మికులందరూ సభ్యత్వాలు రెమ్యునేషన్ చేసుకుని కొత్త సభ్యత్వాలు చేర్పించి సంఘంలో బలోపేతానికి కృషి చేయాలన్నారు. సంఘాన్ని ముందు నడిపించుకుంటూ సంఘంతో కలిసినట్టు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఏఐసీసీటీయూ జిందాబాద్ ఏఐసీసీటీయూ జిందాబాద్. పాఠశాల కార్మికుల వేతన బకాయిల వెంటనే చెల్లించాలి. పాఠశాల కార్మికుల వేతన బకాయిల వెంటనే చెల్లించాలి. ఏఐసీసీటీయూ జిందాబాద్. వద్దిల్లాలి మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీల సంఘం. వద్దిల్లాలి పాఠశాల శానిటేషన్ వర్కర్స్ కార్మికుల సంఘం. ఈరోజు మరి ప్రభుత్వ పాఠశాల కార్మికులుగా మధ్యాహ్న భోజన పథకం, వంట ఏజెన్సీలు, అలాగే మిడ్ డే మీల్ కార్మికులుగా ఉన్నారు వాళ్ళు, అలాగే శానిటేషన్ వర్కర్ కార్మికులు, వాళ్ళని జగన్ గవర్నమెంట్ ఆయాలుగా మార్పు చేయడం జరిగింది. ఈ రోజున వారి యొక్క శ్రమను దోసుకొని వారిని కట్టుబానిసలుగా చేసుకొని ఈ రోజున 4 నెలలుగా వేతన బకాయిలు అనేది చెల్లించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన దారుణమైన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు మరి 2017 సంవత్సరం నుండి 2019 వరకు కూడా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్ యొక్క వేతన బకాయిలు 3 సంవత్సరాల వేతన బకాయిలు అనేది మరి చెల్లించలేదు. చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చిన జగన్ గవర్నమెంట్ కూడా మరి వాళ్ళు కూడా చెల్లించలేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆ వేతన బకాయిలు 3 సంవత్సరాల బకాయిలు ఏదైనా తక్షణం చెల్లించాలని కూడా మేము మరి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో మరి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రోజున పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద దౌర్జన్యంగా, అన్యాయంగా, అక్రమంగా మరి వచ్చేసి జ్వరబడిపోయి మా ప్రభుత్వం వచ్చేసింది, మా పార్టీలు వచ్చేసినాయి, మీరు చేయడానికి లేదని చెప్పి కనీసం కార్మికులు కానీ కార్మిక సంఘ నాయకులు కానీ ఒక మరి నోటీస్ అనేది కూడా ఇవ్వకుండా, సమాచారం అనేది ఇవ్వకుండా మరి బాధ్యత రాహిత్యంగా జ్వరబడేసి అక్కడ కార్మికులను తొలగించడం జరుగుతుంది. ఇదే విషయాన్ని మరి ఉపాధ్యాయులను అడుగుతుంటే మరి ఆ ప్రభుత్వం వచ్చింది మేమేం చేయలేమని చెప్పి చేతులు ఇచ్చేస్తున్నారు. కార్మిక వ్యవస్థలో ఇలాంటి దుర్మార్గమైన పద్ధతులు కానీ ఏవి కూడా కొనసాగలేదు. వేళ్ల తరబడి మరి కష్టపడి కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి ఈ కార్మిక సంఘాలు ఇలాంటి పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కార్మిక ఎజెండా మాత్రం వాస్తవం. కార్మికుల యొక్క డిమాండ్లను, చట్టాలను ఏ ప్రభుత్వం వచ్చినా సరే తాను అమలు చేయవలసిన బాధ్యత ఉంది. ఈ రోజున నరేంద్ర మోడీ గారు 44 కార్మిక చట్టాలని 4 కోట్లుగా విభజించేసి మరి 4 చట్టాలను కూడా దుర్వినియోగం చేయాలని ప్రయత్నిస్తే, కార్మికులందరూ కూడా ప్రతిఘటిస్తే ఆ చట్టాలను కూడా మరి కొనసాగించలేక ఉండిపోవడం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మేము అడుగుతున్నాం, మాకు రావాల్సిన 4 నెలల వేతన బకాయిలు తక్షణం చెల్లించాలి. మరి పాత బకాయిలను కూడా తక్షణం చెల్లించాలి. మమ్మల్ని కార్మికులుగా గుర్తించాలి. మాకు యూనిఫామ్ సౌకర్యాలు కల్పించాలి. ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, మరిన్ని అవకాశాలను కల్పించి కార్మికులకు న్యాయం చేస్తారని, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చోటు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమైతే మాత్రం మరింత ఉధృతంగా కార్మికులు సమీకరించి మరి ప్రభుత్వం మీద మేము ఏ విధంగా పోరాడడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను. నా పేరు వేముల బక్కయ్య.
ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి. వద్దులాలి కార్మికుల ఐక్యత. కార్మికుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి. థాంక్యూ కామ్రేడ్.